ఆయన ఆయన పవన్ కళ్యాణ్ షిఫ్ట్ చేశాడు, దానిపై వివాదం జరుగుతుంది. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని మనం ఈ జనరేషన్ లో చూడడం అదృష్టం భయ్య. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీఆర్ గారిని చూసాం, కానీ మనము అప్పుడు లేము కాబట్టి, అంటే చిన్న పిల్లలం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ లాంటి డైర్ అండ్ డాష్ లీడర్ ని చూడడం అలా అదృష్టం. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఆయన వెళ్ళి సీజ్ చేశారు అనే చాలా వివాదం చేస్తున్నారు. ఈ రోజు అక్కడ కాకినాడ కలెక్టర్ గారే గట్టిగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీజ్ చేస్తే తప్పేముంది, మీకు తెలుసా రూల్స్ అని ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారు పోరాటం హ్యాట్సాప్ అనిపించింది. అది కాకుండా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన అంత స్థాయి పెట్టుకొని కూడా ఆయన రూమ్ లో నుంచే చేయొచ్చు, ఆయన క్యాబిన్ లో నుంచే నడపచ్చు ఏదైనా. కానీ ఆయన స్వయంగా దిగి తుఫాన్ వస్తుందని హెచ్చరించినా కూడా ఆయన స్వయంగా దిగి నాదెండ్ల మనోహర్ గారితో పాటు వెళ్ళి అక్కడ ఉన్న అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. అది కాకుండా రేషన్ బియ్యం అంటే మనకు దాని ద్వారా అన్నా క్యాంటీన్ అవన్నీ నడుస్తున్నాయి భయ్య. రేషన్ బియ్యం గురించి పోరాటం చాలా మంచిది. ఇంకా రాను రోజుల్లో ఇంకా 100 days అయింది కాబట్టి రాబోయే రోజుల్లో మంచి పాలన పవన్ కళ్యాణ్ గారు అందిస్తారు అనే ఒక సంకేతం ఆయన ప్రజలకు ఇచ్చారనే అభిప్రాయం చెప్తున్నాను నేను. అన్న ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంత పెద్ద స్థాయిలో ఉండి ఒక ఇష్యూ మీద ఇలా రియాక్ట్ అవ్వడం, ఆయన అతనే పర్సనల్ గా వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడం అనేది మనం ఒక సినిమాలో కూడా హీరో చూసాం, అండ్ రియల్ లైఫ్ లో కూడా హీరో అని అనుకోవచ్చు మనం. సామాన్య ప్రజలు కోరుకునేది అదే కదా భయ్య. ఇప్పుడు ప్రజల తరఫున పోరాడే వాడే నాయకుడు అవుతాడు, ప్రజల తరఫున పోరాడే వాడే నాయకుడు అవుతాడు. ఆయన స్వయంగా ప్రజల తరఫున వెళ్ళి ఆయన పోరాడడం వల్ల చాలా హర్షం వ్యక్తం అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేశారు ఫుల్ గా, ఎవరే పవన్ కళ్యాణ్ ఆపింది అని. అంత సీఎం కూడా సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఇంకా అధికారులు ఈ ఒక రేషన్ బియ్యమే కాదు, ఒక కాకినాడ పోట కాదు, విశాఖపట్నం పోట కూడా ఆయన వెళ్తాడని అనుకుంటున్నాను. సింపుల్ గా సీజ్ చేయమని చెప్పి అనేది మొత్తం ఇక్కడ కాదు, ఢిల్లీకి కూడా వెళ్ళింది ఆ వర్డ్ అనేది. ఎందుకంటే అటు సైడ్ మోడీ గారు కూడా సపోర్ట్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఉన్న అధికారులు వాళ్ళ మినిస్టర్లకు కూడా కొంచెం ఎక్కడో భయం అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఇంకా డేర్ అండ్ డాష్ నిర్ణయాల వల్ల కానీ ఆయన తీసుకునే ఈ దూకుడుతనంతో అధికారులంతా ఇంకా అప్రమత్తం అవుతారు. చిన్న స్థాయిలో అంటే ఇప్పుడు మనకు భూ కబ్జాలు అవన్నీ జరుగుతున్నాయి, అవి కూడా త్వరలో పవన్ కళ్యాణ్ గారు ఆపుతారని నా స్వయంగా చెప్తున్నానండి. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా వెదర్ బాగాలేదన్నా కూడా డేర్ చేసి మరి వెళ్ళారు, తన లైఫ్ కూడా రిస్క్ చేసి వెళ్ళాడు. అంటే తుఫాన్ వస్తుంది ఆ సముద్రంలోకి వెళ్ళకండి అని చెప్పినా కానీ అతను డేర్ చేసి వెళ్ళాడు. సో ప్రజల కోసం అలా నిల్చున్న నాయకుడి గురించి మీరు ఏం మాట్లాడతారు? ఆయన బ్లాక్ బెల్ట్ అర్హత పొందిన పవన్ కళ్యాణ్ గారు అండి. బ్లాక్ బెల్ట్ అంటే ఏదైనా పోరాడాలని ఒక సంకేతం. ఆయన అలాగే ప్రజల తరఫున ఇప్పుడు దిగారు కాబట్టి బ్లాక్ బెల్ట్ యోధుడు లెక్కనే తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా లెక్క చేయకుండా వెళ్ళాడు. కాబట్టి హ్యాట్సాప్ చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారికి. ఓకే అన్న, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ సీఎం అయ్యాడు. మొన్న మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ సపోర్ట్ చేస్తే 11 ఎంపీ స్థానాలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే సపోర్ట్ చేశారో అక్కడ. సో ఈ దెబ్బతో మనం పవన్ కళ్యాణ్ గారిని నేషనల్ స్థాయిలో మనం చూసుకోవచ్చా? డెఫినెట్లీ నా ప్రకారం కేంద్ర హోమ్ మినిస్టర్ ఫర్దర్ లో అవుతారేమో పవన్ కళ్యాణ్ గారు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మోడీ గారు ఫుల్ సపోర్ట్ ఉంది, ఆయన అడిగితే కేంద్ర హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వగలుగుతారని అనుకుంటున్నాను. ఇది జోక్ సీరియస్ నాకు తెలియదు, కానీ నేను కోరుకుంటున్నా అయితే ఇంకా 50% అత్యాచారాలు తగ్గుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.